హలో హాయ్ అండి. వెల్కమ్ టు ఎల్ఎస్ డైలీ వ్లాగ్స్. నేను మీ నాగలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు లంచ్ స్పెషల్గా నేను తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి చపాతీలోకైనా కానీ మామూలుగా వేడివేడి రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా అయిపోయే రెసిపీ అంటే ఇదేనమాట. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఐరన్ మామూలుగా బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇది వారానికి త్రీ టైమ్స్ అట్లా 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ తింటే చాలా మంచిది. ఏ ఆకుకూరైనా చాలా మంచిదండి. తోటకూర ఇంకా మంచిదన్నమాట. ఒకసారి నేను ఈ విధంగా అయితే ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. దీనికి కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు కూడా మామూలుగా పేస్ట్ లాగా చేసి రసం అలాగా కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి అట్లా చేస్తే కనుక మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, నేను బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. దీనికి తక్కువ ఆయిల్ కూడా పడుతుంది. ఇది లేతదనమాట, త్వరగా కూడా అయిపోతుంది అనమాట. తెలిసిన ఆంటీ ఇచ్చారు. ఇదిగోండి పోపు దినుసులు. దీంట్లో మనం కారం వేసుకోం కాబట్టి ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోవటం, ఇంకా అదే కారం అనమాట. ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకుని పోపు దినుసులతో పాటు కరివేపాకు వేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తోటకూర ఈ పోపు దినుసులు వేసుకోవటమే. ఇదిగోండి, నేను ముందర కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా పక్కన. ఇది మంచిగా వాటర్ అంతా పిండేసేసి వేసేసుకోవటమే. నిజంగా అంటే చాలా బాగుంటుందండి. నేను మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే దీని బెనిఫిట్స్ అయితే పెట్టాను. తప్పకుండా చూడండి, ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఇదంతా తోటకూర అంతా వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత కొంచెం అవుతుంది కాబట్టి మనకి ఇప్పుడు చూడటానికి ఎక్కువగా ఉందని చెప్పి సరిపోదేమోనని ఎక్కువగా వేసేస్తూ ఉంటాం. అట్లా నేను కూడా చాలాసార్లు మిస్టేక్ చేశాను. అందుకే చెప్తున్నాను మీకు కూడా. ఒకసారి కొంచెమే వేసుకోవాలి తోటకూర ఫ్రైలో. ఎందుకంటే ఇదిగో చూడండి, ఉడికిన తర్వాత చూసారు ఎంత కొంచెం అయింది, పేస్ట్ లాగా ఉడికిపోయింది. చాలా అంటే చాలా బాగుందనమాట. మామూలుగా నిజం చెప్పాలంటే నాకు తోటకూర ఎక్కువగా నేను. అది మార్నింగ్ మా అమ్మ ఫోన్ చేసినప్పుడు ఏం కర్రీ అంటే నేను తోటకూర అన్నాను. తోటకూర అంటే నీకు ఇష్టం ఉండదు కదమ్మా అని చెప్పేసి అని అందనమాట మా అమ్మ. ఇది లేతగా ఉందని చెప్పి అయితే ఇట్లా ఫ్రై లాగా చేశానమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఈజీగా కూడా అయిపోయింది. చూసారా, నేను సర్వింగ్ బౌల్లో కూడా తీసి చూపించాను. చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.